పెరియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసు నామములో నేను మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ దేవుడు కాపాడి ఈ రీతిగా మరొకసారి దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి నిత్యము స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి తెలుస్తున్నాం. మీ క్షేమం కొరకు ప్రతినిత్యం మేము మా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఆఖరి దినాల్లో, చెడు దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మనం బ్రతుకున్నామంటే కేవలం దేవుడు తన మహాదయ, ఆయన కృప. ప్రియులారా, ఈ సమయంలో చాలామంది దేవుని యొక్క వర్తమానాన్ని అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమం ద్వారా చాలామంది వింటూ ఆశీర్వదించబడుతూ మాకు ఫోన్ ద్వారా మెసేజ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీరు ఆశీర్వదించబడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మీరు ఆశీర్వదించబడాలని మీకోసం, మీ కుటుంబాన్ని కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, లోతైన సంగతులు ప్రతినిత్యము ప్రతిరోజు మీరు వాక్యం ద్వారా తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వాక్యాన్ని ఈరోజు మరొకసారి మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యంలో 23వ దావీదు కీర్తన 1-2 వచనాల్లో నేను చదువుతాను. 23వ దావీదు కీర్తన 1-2 వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. చూడండి, ఇక్కడ మొదటి వాక్యము 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట ఇక్కడ రాయబడింది. ప్రియులారా, దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజలను, యూదా జనాంగాన్ని దరిదాపు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు. ఆయన అంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా యెహోవా నా కాపరి, ఆ కాపరి అనేటటువంటి కాపరి నాకు లేకపోతే నా జీవితం శూన్యం, నన్ను ఎవరు కాపాడేవారు లేరు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు 10 గోత్రాలకు, యూదా 2 గోత్రాలకు 12 మంది గోత్రకర్తలకు నేను కాపరిగా ఉండి, ఒక రాజుగా ఉండి, పరిపాలకుడిగా ఉండి ఏలుతున్నప్పటికి కూడా నాకు అంటూ ఒక రాజు ఉన్నాడు, నాకు అంటే ఒక కాపరి మాత్రం ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తుల వారు. అందుకొరకు అంటున్నాడు యెహోవా నా కాపరి. ఈరోజు నేను బోధించే అంశం ఏంటంటే యేసయ్య మనకు మంచి కాపరి. ప్రియులారా, ఈనాడు చాలామంది జీవితాల్లో ఈ మంచి కాపరిని చాలామంది తెలుసుకోక ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాల్లో ఏమి రాయబడిందంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, దేవుడే కాపరిగా ఉండడం ఇది ఆశ్చర్యకరంగా ఉంది కాదు, చాలా విచిత్రంగా ఉంది కదా. దావీదు అంటున్నాడు యెహోవా నా కాపరి అంటున్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఈ లోకరీతిగా మనం చూసినట్లయితే కొన్ని వాటికి మనుషులు కాపర్లుగా ఉంటారు. గేదెలను కాసే కాపరి ఉంటాడు. గేదెలు ఉంటున్నాయి, గేదెలను తోలిపెట్టి కాసేటటువంటి కాపరి ఉంటాడు. ఆయనను గేదెల కాపరి అంటారు. మరికొందరు ఆవు దూడలను కాసే కాపరి ఉంటాడు. ఆయన ఆవు దూడల కాపరి అంటారు. మరికొందరు మేకలను కాసే కాపరిగా ఉంటారు, వాళ్ళని మేకల కాపరి అంటారు. మరికొందరు గొర్రెలను కాసే కాపరిగా ఉంటాడు, వాళ్ళను గొర్రెల కాపరి అంటారు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము చూస్తున్నాం. కొన్ని వందలు వేల బాతుల గుంపులు నడిపించే కాపర్లు కూడా ఉన్నారు. చాలా చోట్ల బాతులు, ఈ బాతులు కూడా నడిపిస్తూ, బాతులను కూడా కాస్తూ వాటిని కూడా పెంపకం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అనొచ్చు బాతుల కాపరి అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది తెలుసా? దావీదు మాత్రం అంటున్నాడు యెహోవా నా కాపరి, ఆయన నాకు కాపరి, నా శరీరానికి కాపరి, నా ఆత్మకు కాపరి, ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి అని చెప్పి దావీదు వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇంకా కొంచెం లోతుగా వెళ్దాం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుల వారికి కాపరని బైబిల్లో కొన్నిసార్లు యేసయ్యకు పేరుంది. అయితే యోహాను సువార్త 10:14 వచనంలో ఏమి రాయబడిందంటే నేను నా గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ప్రియులారా, గొర్రెలు ఎవరంటే ఆ గొర్రెలు ఎవరో కాదు. బైబిల్ గ్రంథంలో 95వ దావీదు కీర్తన 7వ వచనంలో చదివితే మనం ఆయన గొర్రెలం పాలించే ప్రజలమనే మాట రాయబడింది. 100వ దావీదు కీర్తన 1 నుండి కొన్ని వచనాల వరకు చూసినట్లయితే మనం ఆయన వారం, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపేటటువంటి
గొర్రెలము అని చెప్పి రాయబడినది. ఎహెజ్కేలుతో దేవుడు అంటాడు, నేను మేపుచిన గొర్రెలైన మీరు మనుషులు అని చెప్పి దేవుడు అన్నాడు. నా ప్రియ సహోదరుడా, అటువంటి ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా గొర్రెలకు నేను మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతా ఉంటాడు. ప్రియులారా, ఆ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతా ఉంటాడు. జీతగాడు తనవి కానందున చిరుతప్పులు కానీ, క్రూర మృగము కానీ, పెద్దప్పులు కానీ, ఎలుగుబంటి కానీ ఏదన్నా వచ్చి గొర్రెలను గలిబిలి చేసినప్పుడు, ఒకవేళ గొర్రెలను వదిలిపెట్టి నన్నాడ చంపేస్తుందని చెప్పేసి గొర్రెలు తనవి కానందున వాటిని వదిలిపెట్టి పరుగో 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 అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. ప్రియులారా, సొంత కాపరి అయితే దాని కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అట్లనే సొంత కాపరి గొర్రెల కొరకు ఎట్లా ప్రాణం పెడతా ఉంటాడో, మంచి కాపరిగా యేసుక్రీస్తుల వారు తన గొర్రెలైన ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులందరి కొరకు, గొర్రెలైన మనందరి కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకొరకు యేసయ్యకు ఏమని పేరున్నదంటే, ఆయన పేరే మంచి కాపరి. అంటే దాని అర్థమైంది, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెడ్డ కాపర్లే అని అర్థం. ఎందుకు చెడ్డ కాపర్లు అంటే మీకు కొంచెం కోపం రావచ్చు నేను మాట్లాడుతుంటే. బాతులను కాసేవాడు ఈ కుక్కలు కానీ, పందులు కానీ, ఎలుగుబంట్లు కానీ దాని మీద పడకుండా కాపాడుతాడు కదా, ఆయన ఎట్లా చెడ్డ కాపరి అని చెప్పి మీరు అనుకోవచ్చు. మేకలు కానీ, అదే కాకుండా ఆ యొక్క గొర్రెలను కాసే కాపరి ఎంత గొప్ప పని చేస్తూ ఉంటాడు, గొర్రెలను ఎట్లా కాపాడుతూ ఉంటాడు. కుక్కలు వచ్చినా, అదే కాకుండా తోడళ్ళు వచ్చిన, క్రూర మృగాలు వచ్చిన, ఎలుగుబంట్లు, అదే కాకుండా ఫురులు వచ్చిన ఆ మందలు పడకుండా, దాని నోట్లో పడకుండా దేవుడు ఆ యొక్క కాపరి చక్కగా కాపాడుతాడండి. అదేంది ఫాస్టర్ గారు మీరు మాట్లాడేది, అలా మాట్లాడొచ్చా? ఆయన చెడ్డ కాపరి ఎట్లయితాడని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, ఒక గొర్రెల కాపరి గొర్రెలను కాస్తున్నప్పుడు అది బక్కగున్నటువంటి సన్నగా ఉన్న గొర్రెను లావుగా ఉన్నట్లుగా మంచి పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల వద్ద నడిపించి మంచి జలాలు తాగిస్తూ ఉంటాడు. బాగా బలిసిన తర్వాత ఆ గొర్రెను ఏం చేస్తాడో తెలుసా? కటికవానికి అప్పగించేసి అమ్మేస్తూ ఉంటాడు. ఆ కటికవాడు దాన్ని చాలా చక్కగా నమ్మించేసి దాన్ని కరకర కోసి దాని స్కిన్ తోలంతా తీసేసి దాంట్లో ఉన్న మాంసం అంతా ఒలిసి మార్కెట్లోకి తీసుకుని వెళ్ళి అమ్మేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆ కటికవాడు మాంసాన్ని ఒలిసి అమ్మేస్తున్నంటే ఎవరు కారణం? అయితే కాపరే కారణం. నిజంగా ఆ కటికవాడు దాన్ని చంపి దాన్ని కోసేస్తున్నాడంటే, కట్ చేస్తున్నాడంటే ఎవరు కారణం అంటే కాపరి కారణం. ప్రియులారా, యేసయ్య అలా చేయలేదు. నా గొర్రెలైన మీ కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. అట్నే సర్వలోక మానవుల కొరకు లేఖనముల ప్రకారం యేసుక్రీస్తుల వారు మన పాపములు అనగా ఈ లోకంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, రంగు వర్ణాలు, భాషలాడు, తెలుపు నలుపు కలిగిన వ్యక్తులందరి కొరకు యేసుక్రీస్తుల వారు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే నేను మంచి కాపరిని గొర్రెలకు అన్నాడు. మంచి కాపరిగా ఉండి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. రెండోది, ఆయనకి ఎటువంటి పేరు, బైబిల్ ఆయనకి ఎటువంటి పేరు ఉన్నదంటే ఆయన గొప్ప కాపరి అనే మాట రాయబడింది. గొప్ప కాపరిగా ఈ లోకంలో ఎందరో కాపర్లు ఉంటారు, కానీ గొర్రెల కొరకు కానీ, గేదెల కొరకు కానీ, మేకల కొరకు కానీ, బాతుల కొరకు కానీ, మనుషుల కొరకు కానీ ఎవడు ప్రాణం పెట్టలేడు. యేసుక్రీస్తుల వారు ఒక్కడు మాత్రమే తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు సజీవుడుగా. అందుకొరకు ఆయన పేరు గొప్ప కాపరి. గొప్ప కాపరిగా తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. అదే కాకుండా యేసయ్యకి ఇంకొక పేరు ఏంటంటే ఆయన ప్రధాన కాపరి. ఆయన పరలోకం వెళ్ళాడు. రెండవ రాకల్లో కాపరిగా పరలోక రాజ్యం నుండి ఈ లోకానికి రెండో మారు ఆయన రాబోతున్నాడు. అందుకొరకు ఆయన పేరు ప్రధాన కాపరి అనే మాట బైబిల్లో రాయబడింది. ప్రియా సహోదరులారా, ప్రియులారా, ఆయన గొప్ప కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. ప్రియులారా, కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉంటాయి. ప్రియులారా, ప్రధాన కాపరి అనే పేరు బైబిల్లో రాయబడింది. ప్రియులారా, ప్రధాన కాపరిగా రేపు మాపు మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు. కాపరికి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉంటాయి. ఒకటోది, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో కాయుట అనే మాట రాయబడింది. కాపరి గొర్రెలను కాస్తూ ఉంటాడు. కాయటం అంటే దినమంతా అడవిలో తిరిగిన గొర్రెలను ఒక్క దగ్గర రాత్రికి ఒక్క దగ్గర పడుకోబెట్టి దాని చుట్టూ కంచేసి జాలి కట్టేసి రాత్రి అంతా ఆ గొర్రెల దగ్గర పడుకొని
ఒక నిద్రతో, ఒంటి నిద్రతో వాటిని కాపాడుతూ కాస్తూ ఉంటాడు. దీన్ని కాయటం అంటారు. రెండవది బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 14వ వచనంలో రెండవది మేపుట అనే మాట రాయబడింది. మేపుట అనగా పచ్చిక గల చోట్లు, అనగా ఎక్కడ పచ్చిక ఉంటుందో, ఎక్కడ మేత దొరుకుతుందో, ఎక్కడ గడ్డి ఉంటుందో ఆ స్థలానికి వెళ్ళి వాటిని మేపుతూ ఉంటారు. కాపరికి ఉండవలసినది ఒకటి కాస్తూ ఉంటాడు, రెండోది మేపుతూ ఉంటాడు. మూడోది ఏంటంటే చెదరిన వాటిని తోలుకొని వస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 13వ వచనంలో. నాలుగోది పాలిచ్చే వాటిని మెల్లగా నడుపుతూ ఉంటాడు. ఐదవది ఏంటంటే తాను లేనప్పుడు, కాపర్ లేనప్పుడు వేరొక కాపరికి బాధ్యతను అప్పగిస్తూ ఉంటాడు. కాపర్ ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చిందంటే, ఇంటికాడ కాస్త ఏదైనా పని పడుతూ ఉంటే ఆ పని బట్టి వెళ్ళలేని పరిస్థితుల్లో తన తోటి ఉన్నటువంటి స్నేహితుడు ఎవరైతే గొర్రెలను కాసే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే విధి అప్పగిస్తూ ఉంటాడు. అదే కాకుండా కాపరి చేయవలసినటువంటి పని ఏమిటి అంటే రోగాలు వచ్చినప్పుడు కట్టుకడుతూ ఉంటాడు. కాపరి గొర్రెలను కాసే కాపరిని మీరు చూడండి, ఆయన నడుము చుట్టూ మొలతాడుకే కొన్ని కత్తులు, సూదులు లాంటివి ఉంటాయి, ఆయుధాలు. అవి ఎందుకంటే మనుషులను చంపడానికి కాదు. గొర్రెలు ఈ ఎండు కాలంలో ఆ యొక్క రాళ్ళన్నీ కూడా ఆ డెక్కల మధ్య ఇరికి, రాళ్ళొతుకపై ముళ్ళు ఇరిగితే వర్షకాలం వచ్చినప్పుడు ఆ డెక్కలు కాళ్ళంతా నాని నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ డెక్కల మధ్య పుండ్లు అయిపోయి చాలా అంతా కూడా చెడిపోయి చాలా బాధాకరంగా ఉంటాయి, నడవలేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాటిని చక్కగా దగ్గర ఇట్లా దొరకబట్టేసి పట్టేసి కత్తులు తీసి చక్కగా దాన్ని ఆ ముళ్ళన్నీ కూడా తీసేసి దానికి అక్కడ ఏదన్నా ఆయింట్మెంట్ ఇచ్చేసి చాలా చక్కగా దాన్ని కట్టుకడుతూ ఉంటాడు. కాపరి ఇన్ని లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకటి కాస్తూ ఉంటాడు. అట్నే ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. 33.5 ఏళ్ళు ఈ లోకంలో జీవించి సర్వలోక మానవుల కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుండి ప్రతినిత్యం నశించిపోవచ్చున్న ప్రతి వ్యక్తి కొరకు, దుష్టుడు ముట్టకుండా నరకానికి తీసుకుని వెళ్ళకుండా నిన్ను నన్ను రక్షించడం కొరకై తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రార్థన ద్వారా మనందరినీ కాస్తా ఉన్నాడు. ప్రియులారా, మేపటం అనగా ఇప్పటికి యేసుక్రీస్తుల వారు ప్రతి ఒక్కరిని తన వాక్యమైన ఆహారం చేత మనందరినీ తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనందరినీ తన గొర్రెలను కాపరి మేపినట్టు తన వాక్యమైన ఆహారం చేత, ఆత్మ సంబంధమైన ఆహారం చేత మేపుతున్నాడు లేదా భుజింపనిస్తూ ఉన్నాడు. అదే కాకుండా ప్రియులారా, ఆ యొక్క బైబిల్ గ్రంథం ప్రకారం చెదరిన వాటిని సమకూర్చినట్టు తోలుకొని వచ్చినట్టుగా అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై మనమందరం కొట్టుకొని పోయి చెదిరిపోతూ ఉన్నప్పుడు మనందరినీ క్రీస్తులో యేసయ్య మనలను సమకూర్చిండు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే కాకుండా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన మనలను ప్రియ దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన పాలించి వాటిని మెల్లగా నడిపినట్టుగా మన జీవిత యాత్రలు మనం కొన్నిసార్లు నడవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఆత్మీయ స్థితిలో నడవలేనప్పుడు సమస్యలిపోయి అనారోగ్యాల పాలై, గాయాల పాలై, కష్టాల పాలై, నష్టాల పాలై సమస్యలుతూ ఉన్నప్పుడు చెదరినటువంటి వాటిని మెల్లగా నడిపినట్టు మన జీవితాన్ని మెల్లగా 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 ఆత్మీయ స్థితిలో ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. అదే కాకుండా తాను లేనప్పుడు ఆ యొక్క ఈ గొర్రెల విషయమై ఇతరులకు కాపరి బాధ్యత అప్పగించినట్లు యేసయ్య ఈ లోకానికి పిలిచి లోకం ఉన్నప్పుడు చెప్పాడు, నేను వెళుతున్నాను, ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మను నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి పంపుతానన్నాడు. ఆయన వచ్చినప్పుడు నా వలన తండ్రి వలన నా వలన ఏమి విన్నాడో అవే మీకు బోధిస్తాడు. అయితే ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీ ముందు కడ వరకు మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు. అనగా యేసుక్రీస్తు లోకానికి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని ఆదరణకర్తకు మనల్ని బాధ్యులుగా అప్పగించేశాడు. అదే కాకుండా రోగాలు వచ్చినప్పుడు కట్టుకట్టడం అనగా ప్రియులారా, ఇప్పటికీ 196% యేసుక్రీస్తుల వారు దగ్గరికి వచ్చేవారు 196% రోగాల చేత బాధపడుతున్న వారే, మనశ్శాంతి లేనటువంటి వారు, నెమ్మది లేనటువంటి వారు, అదే కాకుండా తింటే తిరంబడకుండా పంట నిద్ర లేనటువంటి వాళ్ళు, ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా
రోగాల చేత పిండిపబడి తక్కగా అన్నటువంటి బాగుపడనటువంటి వాళ్ళు ఈనాడు యేసుప్రభు దగ్గరికి వస్తుంటే చాలామంది బాగుపడుతున్నారు. కారణం ఏంటంటే రోగుల ఎడలన జాలిపడి ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. రోగాలతో ఉన్నటువంటి వారికి కట్టుగడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలు యేసు క్రీస్తులో ఉన్నాయి. ఆయన కాస్తూ ఉన్నాడు, ఆయన మేపుతూ ఉన్నాడు. అదే కాకుండా ఆ యొక్క చెదరినటువంటి ప్రతి ఒక్కరిని సమకూరుస్తూ ఉన్నాడు. పాలిచ్చే వాటిని మెల్లగా నడుపుతున్నాడు. తాను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మనికి అప్పగించి ఆదరణకర్తకు మనల్ని అప్పగించి మనల్ని ఆదరిస్తూ కాపాడుతూ ఉన్నాడు. రోగం వచ్చినప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఒక కాపర్లు ఉన్నటువంటి గుణలక్షణాలు ఎన్ని ఉంటాయో అంతకంటే ఎక్కువైన లక్షణాలు కలిగినటువంటి వాడు నా యేసుక్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. అందుకొరకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియులారా, అందుకొరకే దావీదు అంటాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ప్రియులారా, నా కాపరి అయితే మీరు గొర్రె ఎవరంటే మనం విన్నాం కదా, నీవు నేనైనా గొర్రె. ఎవరు అయినా గొర్రెలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన గొర్రెలే. ప్రియులారా, ఆయన మంద ఎక్కడంటే ఆయన సంఘమే ఆయన మంద. కాపరి ఎవరంటే యేసుక్రీస్తుల వారే కాపరి. ఇప్పటి వరకు నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆ కాపరిని కలిగి ఉండకుండా నువ్వు ఉంటున్నామో, ఆ కాపరి నీకు లేడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నామో, ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన గొప్ప కాపరి ఇక్కడ ఉన్నాడు, మంచి కాపరి ఇక్కడ ఉన్నారు. రండి, ఈరోజే మీ కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప కాపరి ఉన్నాడు. ఆ జీవం కలిగిన కాపరి దగ్గరికి మీరు రండి. అదే కాకుండా ఈరోజే ఒకవేళ మీ జీవితాల్లో కాపరి లేడని మీరు బాధపడుతున్నారేమో, ఈరోజే రండి. నీకోసం నా కోసం చనిపోయి సమాధించబడి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా రెండవ రాకల్లో సజీవుడుగానే మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆ కాపర్లకు కాపరినటువంటి ఆ కాపరి దగ్గరికి మీరు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆ కాపరి దగ్గరికి ఎవరైతే వస్తూ ఉంటారో, ఆ కాపరిని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ కాపరిని ఎవరైతే నమ్ముకుంటారో, ఆ కాపరిని మనం కలిగి ఉండి ఆయన మందలో చేరితే కొన్ని రకాలైన మేలులు మనకు దొరుకుతూ ఉంటాయి. ఒకటోది, ఎటువంటి మేలు దేవుడు మనకి ఇస్తారంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనాల్లో ఆయన పేరు పెట్టి పిలుచును అనే మాట రాయబడింది. ఎవరైతే కాపరిని కలిగి ఉంటారో, ఎవరైతే కాపరిలో ఆ సంఘములో కాపరి మందలో చేరుతుంటారో, ఎవరైతే కాపరిని యేసుక్రీస్తును నమ్ముకుంటారో, ఆ నమ్ముకున్నటువంటి గొర్రెల ఎడల, ఆ నమ్ముకున్న వ్యక్తుల ఎడల దేవుడు చేసే మేలేంటిదంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. నేను పేరు పెట్టి పిలిచేవారు ఈ లోకంలో లేరేమో, కానీ ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని, ఆకాశం, చెట్లు, గుడ్డలు, సమస్త జీవులను కలిగించిన పరమాత్ముడే ఆయన సంఘములను చేరడం ద్వారా ఆయన గొర్రెగాను మార్చబడితే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే ప్రియులారా, ఆయన కీర్తనల గ్రంథం 23 దావీదు కీర్తన 2వ వచనంలో ఏమి రాయబడిందంటే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని రాయబడింది. నా ప్రియ సహోదరుడా, ఆయన మందలను చేరడం ద్వారా ఒకటి నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు, రెండోది ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆత్మీయ స్థితిలో సమస్యలిపోయినేమో, జీవిత యాత్రలు చాలున బ్రతుకొని అనుకుంటున్నామో, ఇక చాలున తనవు నేను ముగించేసుకుంటా అనుకుంటున్నామో, చాలు ఇక నేను చనిపోతా, భూమి మీద బ్రతికి లాభం లేదని అనుకుంటున్నామో. ఎందుకంటే నీకున్న అప్పులను బట్టి నడవలేకపోతున్నావు, నీకున్న రోగాలను బట్టి నడవలేకపోతున్నావు, నిన్ను పట్టి పీడిస్తున్న మంత్రశక్తులు, దయ్యాల చేత నువ్వు పీడింపబడి నడవలేని స్థితిలో ఉన్నావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ తల్లి నిన్ను నడిపించే తల్లి నీకు లేదేమో, తండ్రి నీకు దూరమైందేమో, నీ భర్త నీకు దూరమైందేమో, నీ భార్య నీకు దూరమైందేమో, నువ్వు కన్నా నీ కొడుకు దూరమైందేమో, నీ బిడ్డ నీకు దూరం అయిపోయిందేమో, నానేవారు నీకు నడిపించేవారు ఎవరు నీకు లేరేమో. ప్రియులారా, మందలో చేరితే ఆయన ఎటువంటి మేలు చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏ రోజైతే మేము యేసుక్రీస్తుని అంగీకరించి ఆ కాపరిని మేము కలిగి ఉన్నామో, ఏ రోజైతే మందనే సంఘంలో మేము చేరినామో, ఆ రోజు నుండి మా పేరు పెట్టి ప్రతినిత్యం మేము కృంగిన వేళలా నా పేరు పెట్టి దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నా చేయబట్టి నా కష్టంలో, నా నష్టంలో, నా అపజయంలో, నా ఆవేదనలో, నా రోగంలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో, నా లేమిడిల్లో, నా ఇరుకుల్లో
దేవుడు ఆయన చేయబట్టి ఏం చేస్తున్నంటే ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నన్ను నడిపించిన దేవుడే నేను నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ప్రియుల రెండో మేలు ఏం చేస్తారంటే ఆయన నడిపించే దేవుడుగా ఉంటాడు. మూడోది ఏంటంటే ఆయన సంఘములో చేరి ఆ కాపర్ని కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? 23వ దావీదు కీర్తన 5వ వచనాల్లో, నా శత్రులెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. శత్రుల ఎదుడు దేవుడు భోజనాన్ని సిద్ధపరిచి ఏం చేస్తారంటే నిన్ను పోషిస్తూ ఉంటాడు. ఆ పుట్టకు లేని పరిస్థితులు నువ్వేమో, నీ పిల్లలను పోషించే పరిస్థితులు లేవేమో, నీ భర్త నిన్ను పోషించేవాడు నీకు లేడని నువ్వు అనుకుంటున్నామో. కానీ ప్రియులారా, ఆ కాపర్ని నువ్వు కలిగి ఉండు. ఆయన కలిగి ఉంటే నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఆయన కలిగి ఉంటే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయనను కలిగి ఉంటే నిన్ను సమృద్ధిగా నిన్ను పోషిస్తూ ఉంటాడు. నిజంగా నీ రొట్టెలేసే గంప దీవించబడుతుంది, పిండి పిసికే తొట్టి దీవించబడుతూ ఉంటుంది. ఏది నీకు కొరత కాదు. హల్లెలూయా. ప్రియులారా, ఆయన నిన్ను పోషిస్తూ ఉంటాడు. నాలుగవది, ఆయన మందలో చేరితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మనలను ఎరుగుతాడు, గుర్తిస్తూ ఉంటాడు. నిన్ను ఎరిగేవారు ఎవరు లేరేమో లోకంలో, నువ్వంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మందలో చేరే ఆ కాపర్ని మనం కలిగి ఉంటే ఆయన చేసే మేలేంటిదంటే ఆయన ఎరుగుతాడు, గుర్తిస్తూ ఉంటాడు. ఐదవది ఏంటంటే ఆయన మందలో చేరినటువంటి వారికి ఎటువంటి మేలు చేస్తారంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం 25వ వచనంలో ఏమన్నదంటే ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత పొందుతున్నారనే మాట రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో అతడు పొందిన దెబ్బల వలన మనకు కలుగుతున్నది స్వస్థత అనే మాట రాయబడింది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో స్వస్థత శీఘ్రంగా నీకు లభిస్తుంది అనే మాట రాయబడింది. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఏమి రాయబడిందంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను బిడ్డ అని దేవుడు అన్నాడు. ఎటువంటి రోగం నీకున్నదో, ఏ డాక్టర్తో నీకు తక్కువగా పరిస్థితులు నీకు ఉన్నావో, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను బిడ్డ, నేనే బాగు చేస్తా, నేను పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, ఆనాడు నానా విధమైన రోగాల చేత, వ్యాధుల చేత, బాధల చేత పీడింపబడుతున్నటువంటి వారు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య వారిని ముట్టిండు, వారిని బాగు చేసిండు. ఎటువంటి రోగం నీకున్నా సరే భయపడకు, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. సోదరి సోదరుడు నిన్ను తాకబోతున్నాడు. ఈరోజే ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధికి రా. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను ముడతాడు, బాగు చేస్తూ ఉంటాడు. ఆయన మందలో చేరు, ఆ కాపర్ని కలిగి ఉండు, ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోది ఏంటంటే ప్రియులారా, యెషయా గ్రంథం అదే బైబిల్ గ్రంథంలో 40వ అధ్యాయం 11వ వచనంలో ఆయన నిన్ను మోసుకొని పోతూ ఉంటాడు. ఎట్లా మోసుకొని పోతూ ఉంటాడు? గొర్రెలు కాసే కాపరి తన భుజాన గొంగడి వేసుకొని, ఈ భుజానికి టిఫిన్ చికెన్ తగిలించేసుకొని, ఈ చేత కర్ర ఇలా పట్టుకొని వెళ్తున్నప్పుడు ముందు వెళ్తుంటే గొర్రెలన్నీ వెనక వస్తూ ఉంటాయి. కానీ కొన్ని గొర్రెలు కుంటి గొర్రెలు, కొన్ని గొర్రెలు గుడ్డి గొర్రెలు, కొన్ని గొర్రెలు గజ్జి గొర్రెలు, కొన్ని గొర్రెలు రోగాలకు వచ్చి బీమారులైపోయి వ్యాధుల చేత పీడింపబడి నడవలేని స్థితిలో వెనుకబడిపోతూ ఉంటాయి. కాపరి ఆ మందని విడిచిపెట్టి వెనక్కి వచ్చేసి ఈ గొర్రె ఇలా వెనుకబడిపోతుంటే ఏదైనా తోడేలన్నా కుక్కొచ్చి పట్టేసి దీన్ని తినేస్తుంది, దీన్ని ప్రాణం తీస్తుందని ఆ వెనుకబడినటువంటి గొర్రెని ఏం చేస్తాడు తెలిసిన? తన భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉంటాడు. అది నురుగు గక్కినా, చొల్లు గారినా, అది తుమ్మినా, దగ్గినా, ఎటువంటి నురుగు దాని ఆయన మీద పడినా ఓర్చుకుంటాడు. దాన్ని మోసుకొని ఆ గొర్రెలతో పాటు మోసుకొని పోతూ ఉంటాడు. అలాగే నా ప్రియ సహోదరుడా, ఆ ప్రభు సన్నిధిలో చేరితే, ఆ ప్రభువును అంగీకరిస్తే, ఆయన రక్తంలో నువ్వు కడగబడితే, ఆయన మందలో నువ్వు చేరితే, ఆ కాపర్ని నువ్వు కలిగి ఉండి ఆ కాపర్ని నమ్ముకుంటే నీ జీవిత యాత్ర నడవలేక సమస్యలిపోయినేమో, చాలు నా బ్రతకని నువ్వు అనుకుంటున్నామో, ఇక నేను ముగించుకుంటాను నువ్వు అనుకుంటున్నామో, ఇక నేను నడవలేను అయిపోయింది నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటున్నామో, భయపడకనే మందలో చేరి చూడు, ఆయనను అంగీకరించు, ఆ కాపర్ని కలిగిండు, ఆయన నిన్ను మోసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను మోసుకొని పోతూ ఉంటాడు. ఏడవది, ఆయన మందలో చేరితే ఆయన చేసేటటువంటి మేలు ఏమిటో తెలుసా? ప్రియులారా, ఆయన నీకు నిత్య జీవం ఇస్తూ ఉంటాడు. నిత్య జీవం. ఈ లోకంలో ప్రతి మనిషి పుట్టినంటే గిట్టక తప్పదు. జన్మించిన ప్రతి మానవుడు మరణించక తప్పదు. మనిషికి రెండు ఉంటాయి. ఒకటి జన్మదినం, రెండోది మరణదినం. ఒకటి జన్మించడం, రెండోది మరణించడం.
ఒక వ్యక్తి జన్మించినంటే దాని తదనంతరం మరొక జన్మ లేదు భూమి మీద మానవుడికి. అయితే దాని వెనుకలో వచ్చేది ఏంటంటే, దాని తర్వాత వచ్చేది ఏంటంటే కేవలం మరణం మాత్రం వస్తుంది. ఈ లోకంలో జన్మించిన నీవు 1000 ఏళ్ళు బ్రతికిన వేరు తప్పదు, 100 ఏళ్ళు బ్రతికిన చావు తప్పదు. ఈ లోకంలో ఎప్పుడో ఒకసారి చనిపోవలసిందే. పుట్టుట దేని కొరకంటే గిట్టుట కొరకే, పుట్టుట దేని కొరకంటే చనిపోవడానికే. ఈ లోకంలో ఒక రోజు ఎంతకాలం బ్రతికినా, ఎంత బిల్డింగులు, మిద్దెలు, మెడలు, బంగళాలు, భవంతుల్లోనూ ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు తెలుసా? 2 గమ్యస్థానాలు ఉన్నాయి. ఒకటి మోక్షం అనగా నిత్య జీవం అనగా మోక్షం ఉంది. రెండవది ఏంటంటే నరకం అంటే అగ్నిగుండం ఉంటుంది. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, ఆయన మందలో చేరకపోతే, ఆ కాపర్ని కలిగి ఉండక నువ్వు చనిపోతే నిత్యనాశనం నరకానికి వెళుతూ ఉంటావు. ఆ నరకంలో యుగ యుగాలు తరతరాలు కాలుతుంటావు. ఆ నరకం అగ్ని ఆరదు, పురుగో చావదు. ప్రియ సహోదరుడా, ప్రియులారా, ఆ నరకం తప్పాలంటే, ఆ అగ్ని గుండం తప్పాలంటే ఆ యేసుక్రీస్తును అంగీకరించిన మందలో చేరితే నిత్య జీవం అనే స్వర్గం, పరలోక రాజ్యం, మోక్షం, దేవుని రాజ్యం దేవుడు నీకు సొంతం చేస్తూ ఉంటాడు. దేవుడు నీకు ఆ సొంతం తన రాజ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఎంతమంది నిత్య జీవం పొందాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన మందలో చేరాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ కాపర్ని నమ్మాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ కాపర్ని మీ సొంత కాపరిగా చేసుకోవాలనుకుంటున్నారు? దావీదు అంత గొప్ప రాజైనప్పటికీ కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా! ఆయన నా కాపరి అంటున్నాడు. దావీదు ప్రభు అయినటువంటి దేవుణ్ణి తన సొంత కాపరిగా అంగీకరించాడు. నీ జీవితాల్లో కూడా ఆయనను సొంత కాపరిగా అంగీకరించి, ఆయన అంగీకరించి నమ్ముకొని ఆ రక్షణ పొందుకొని ఆయన మందలో గొర్రెగా నేను చేరినట్లయితే దేవుడు నీ జీవితాల్లో మేలు చేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఏంటంటే ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఏమిటంటే నీ జీవితాల్లో ఆయన నిన్ను పోషిస్తూ ఉంటాడు. ఏమిటంటే ఆయన నిన్ను ఎరుగుతాడు, గుర్తిస్తూ ఉంటాడు. ఏమిటంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉంటాడు. ఏమిటంటే ఆయన నిన్ను మోసుకొని పోతూ ఉంటాడు. ఏమిటంటే నీకు నిత్య జీవం, స్వర్గం, ఎన్ని దినాలు బ్రతికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా నీకు స్వర్గ మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ 7 రకాలైన మేళ్ళు, ఎంతమంది మేలులు పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన మందలో చేరాలనుకుంటున్నారు? ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిజమైన కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, అదే కాకుండా మంచి కాపరి అని చెప్పి ఎంతమంది తెలుసుకొని ఆయన నమ్ముకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆయన రాజ్యం చేరాలనుకుంటున్నారు? ఈరోజు తీర్మానం చేసుకోండి. ప్రియా సహోదరులారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదంటే ఈరోజు వాక్యానికి అప్పగించుకొని ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా మాకు తెలియచేయండి. మేము దేవుని మయపరుస్తూ ఉంటాం. అదే కాకుండా నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా మారిందంటే చాలామంది పేదలు నన్ను ప్రోత్సహించి ఈ వాక్యం చెప్పడానికి ఈరోజు టీవీ స్పాన్సర్ చేసి నన్ను పంపించారు. వారు చేసిన త్యాగాన్ని బట్టి, వారు ఇచ్చినటువంటి డబ్బును బట్టి నేను ఇక్కడ తిరిగి చెల్లించి ఇంత చక్కని వాక్యం మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. ప్రియులారా, ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఈ వాక్యం ముందుకు వెళ్ళాలంటే ఈరోజే మీరు తీర్మానం చేసుకొని మీరు సహకరించండి, స్పాన్సర్ చేయండి. ఒక్క స్పాన్సర్ అన్న మీ జీవితాల్లో మీ కుటుంబం తరపున చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు పోషిస్తూ ఉంటాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు, మిమ్మల్ని నెరుగుతాడు, గుర్తిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిత్య జీవం ఇస్తూ ఉంటాడు. ఈరోజు తీర్మానం చేసుకుని ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సృష్టికర్తమైన మా తండ్రి, గొప్ప దేవా, నువ్వు నిజమైన కాపరివి, మంచి కాపరివి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అని మాకు తెలిపినందుకు స్తోత్రం. అందుకొరకే దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. అయ్యా, నువ్వు నిజమైన కాపరి, నువ్వు కాసే, మేపి నడిపించే కాపరివి. ఈరోజు చాలామంది నిజమైన కాపరివైన నిన్ను తెలుసుకోక, నీ మందనే సంఘంలో చేరక, నిన్ను అంగీకరించక ఎన్నిటినో కలిగి చెడిపోతున్నారు. అయ్యా, నీ మందలో చేరి నిన్ను అంగీకరించి నిన్ను కలిగి ఉంటే తండ్రి పేరు బట్టి పిలుస్తా, పోషిస్తా, నడిపిస్తా, ఎరుగుతా, గుర్తిస్తా, స్వస్థపరుస్తా, మోసుకొని వెళ్తా, నిత్య జీవాన్ని ఇస్తానన్నావు. ఇలాంటి మేళ్ల చేత ప్రతి ఒక్కరిని యేసు నామములో నింపుదుగాక. ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించుదుగాక. మమ్మల్ని ఇంకా దీవించి కాపాడు మేము తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.